సో ఈ రోజు నేను స్పెసిఫిక్ గా ఓన్లీ మన తెలుగు సిఎస్కే ఫ్యాన్స్ తో మన తెలుగు సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ వీటి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ కి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి గొడవలు జరుగుతాయి అనుకుందాం. సో మీరేం చేస్తారు? ఫస్ట్ రే సాంబార్ అరే నువ్వు సాంబార్ తాగుతావు, రే నువ్వు సాంబార్ గాడివిరా. మీ ఓనర్లు ఎవరు? తెలుగు వాళ్ళ కాదు కదా, తమిళోళ్ళు. అంటే మీ తెలుగు బేస్డ్ ఫ్రాంచైజ్ కి తమిళ ఓనర్స్ ఉంటే ఆ లాజిక్ పక్కన పెట్టేసి తెలుగు టీం కదా అని సపోర్ట్ చేయొచ్చు. అలానే తెలుగు వాళ్ళం అయి ఉండి తమిళ టీం అనే ఒక లాజిక్ మర్చిపోయి మాకు నచ్చిన టీం అనే లాజిక్ తో సపోర్ట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్వీనియన్స్. ఎవరికి కన్వీనియన్స్ ఉన్నట్టు వాడు సపోర్ట్ చేసుకుంటాడు. ఇక్కడ రూల్స్ ఎందుకు పెడతారు? దెర్ ఇస్ నో లా, దెర్ ఇస్ నో రూల్. 2024 IPL లో సిఎస్కే మ్యాచ్ లో 2 జరిగాయి తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా వైజాగ్ లో. క్రికెట్ చూడని వాళ్ళు ఎవరైనా అక్కడికి తీసుకెళ్తే అది ఖచ్చితంగా చెన్నై అనుకుంటారు. వైజాగ్ ఆ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ కి హోమ్ మ్యాచ్. IPL అఫీషియల్ హ్యాండిల్ వాడే ట్వీట్ వేశాడు, దిస్ ఇస్ ధోనీస్ వరల్డ్ అండ్ వీఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ఇట్ అని. హర్ష భోగ్లే గారు ఏమంటారంటే యూ నీడ్ టు బీ దేర్ అట్ ద స్టేడియం టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫ్యాండమ్ అంటారు. చెన్నై, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, వాంకేడే, ముంబై, ఈడెన్ గార్డెన్స్, కొత్తగా ఓపెన్ అయిన నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్, మెకానా ఇన్ లక్నో, ఎక్కడికి వెళ్ళినా మనకి రీజనల్ బ్యారియర్స్ ఉండదు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అది ఆయన హోమ్ గ్రౌండ్ అయిపోద్ది. ఇది ఈ రోజు నిన్న జరుగుతున్నది కాదు, ఇట్ ఇస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ IPL. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుద్ది, SRH వర్సెస్ CSK. మేము ఓడిపోతాం, చాలా వన్ సైడెడ్ మ్యాచ్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. బట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఉప్పల్ స్టేడియం బయట చేసిన రచ్చ, స్టేడియం బయట ఒకడు కట్అవుట్ తీసుకొచ్చాడు, క్రాకర్స్ కాలుస్తున్నారు, కేక్ కట్టింగ్ చేస్తున్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. ఒక తెలుగు టైర్ 1 స్టార్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో RTC X రోజులో ఎలాంటి హంగామా ఉంటుందో ఆ రోజు CSK వర్సెస్ SRH మ్యాచ్ కి అదే లెవెల్ హంగామా ఉంది. నా కలీగ్ ఈ మ్యాచ్ కోసం వచ్చాడు పోర్చుగల్ నుంచి. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఫుట్బాల్ మ్యాచెస్ కి వెళ్ళాను చాలా, కానీ ఈ యూఫోరియా ఏదైతే ఉంటుందో, ఈ రచ్చ ఏదైతే మనం చేసామో స్టేడియం బయట ఎప్పుడు ఎక్కడ చూడలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ రెస్పాన్స్ ఒక క్రికెటర్ కి, ఒక IPL టీమ్ కంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సెలబ్రిటీలు, మీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆ మ్యాచ్ కి. మన తెలుగు మీమ్ గార్డ్ బ్రహ్మానందం గారు కూడా వచ్చారు ఆ మ్యాచ్ కి. ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చి మ్యాచ్ చూస్తున్నారు అంటే అదొక సెన్సేషన్. ప్రతి ఇయర్ ధోని బర్త్డేకి తెలుగు రాష్ట్రాల్లో అన్నదానం జరుగుతుంది, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. 2022లో 41 feet కట్అవుట్ ఫర్ హిస్ 41st బర్త్డే. 2023లో 77 feet ఇన్ ఆంధ్రప్రదేశ్, 51 feet ఇన్ హైదరాబాద్. 2024లో ఏకంగా 100 feet కట్అవుట్ పెట్టారు నందిగామలో మా తెలుగు ధోని ఫ్యాన్స్. సేమ్ లాస్ట్ ఇయర్ 2 కట్అవుట్లు విజయవాడ సహజ థియేటర్ ముందు. ప్రతి ఇయర్ బయోపిక్ స్పెషల్ షోలు రిలీజ్ అవుతాయి, అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో హోటల్స్, ఎన్నో డాబాస్. భీమవరంలో తలా బిర్యానీ ఉంది, తర్వాత విజయవాడలో వెళ్తే రస్ట్ అండ్ స్పూన్ అనే ఒక హోటల్లో ధోని కట్అవుట్ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్ జరిగినప్పుడు ఉప్పల్ స్టేడియంలో ధోనికి సన్మానం చేయించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. అదే స్టేడియం కి చాలా మంది వేరే టీం నుంచి స్టార్ క్రికెటర్స్ వచ్చారు, కానీ సన్మానం జరిగింది ఒక్క ధోనికి మాత్రమే. ఆయన రిటైర్ అయ్యి 5-6 years అయిన తర్వాత కూడా మనకి ఆయన మీద పిచ్చి ఏ మాత్రం తగ్గలేదు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కల్ట్ హీ హాస్ అచీవ్డ్. టు మిలేనియన్స్, టు జెన్జీస్, టు సీనియర్స్, బూమర్స్, అందరూ ఎవ్రీవన్ రెస్పెక్ట్స్ హిమ్. కొందరు స్యూడో ఇంటెలెక్చువల్స్, అరే ఎందుకు భజన చేస్తారా? వాడు ఏమైనా ఆరెంజ్ క్యాప్ విన్నారా? వాడు ఏమైనా ఓపెనింగ్ బ్యాట్స్మెన్? వాడు ఏమైనా పెద్ద తెందుల్కర్ లాగా టెక్నికలీ కరెక్ట్ బ్యాట్స్మెన్? లేదా వాడు ఏమైనా ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తున్నాడా? ఏజ్ అయిపోయింది, ఆడేది 2 balls, వాడికి ఎందుకు రా భజన? మన తెలుగు స్టార్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చాలా గొప్ప ఇంటర్స్టెల్లార్ అవతార్ రేంజ్ సినిమాలు తీస్తున్నారా? కనీసం 1 time వాచబుల్ సినిమా కూడా తీయట్లేదు. సినిమాలో పర్ఫార్మెన్స్ కూడా ఏం పెద్దగా ఉండట్లే. మొత్తానికి వాళ్ళు ఏం చేసినా మీరు చూస్తారు అనే మైండ్ సెట్ తో సినిమాలు తీస్తున్నారు. అది మీకు ప్రాబ్లం గా లేదు. మేము కూడా ధోనికి అదే లెవెల్ బ్లైండ్ ఫైనలిజం చేయడం తప్పేముంది. ధోని ఏమి కులం మతం చెప్పుకొని రాలేదు, లేదా ధోని ఏమి నెపోటిజం తో రాలేదు. రాంచ్ లాంటి ఒక సిటీ నుంచి వచ్చి ఈ రోజు ప్రపంచాన్ని ఏలాడు క్రికెట్ లో. అలాంటి వాడికి మనం బ్లైండ్ గా ఫైనలిజం చేయడంలో తప్పేం లేదు. వి సెలబ్రేట్ హిస్ ప్రెసెన్స్ ఫర్ ఆల్ ది ఇన్స్పిరేషన్ దట్ హస్ గివెన్ us టు డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ బిగ్. ఒకవేళ మా బ్లైండ్ ఫైనలిజం అయితే మీ తెలుగు హీరోల ఫ్రెండ్స్ చేయడం కూడా తప్పే. మీ ఫేవరెట్ టాలీవుడ్ హీరోకి ఒక మూవీ అనౌన్స్మెంట్ అవుతుంది అనుకుందాం. సార్ అనిరుద్ తీసుకురా, అనిరుద్ని పట్టుకురా బ్రో, చండాలు వేసి అయినా మీకు రెమ్యునేషన్ అప్పిస్తా, అనిరుద్ తీసుకురండి. అనిరుద్ అంటే ఎందుకు? అది తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా? వై అనిరుద్? మీకు అనిరుద్ లెవెల్ ఏంటో తెలుసు, అనిరుద్ టాలెంట్ ఏంటో తెలుసు. అలానే మన తెలుగు CSK ఫ్యాన్స్ తెలుగు వాళ్ళు అయ్యి ఉండి మేము తమిళ టీమ్ కి సపోర్ట్ చేస్తాం. ఎందుకు? బికాస్ వీఆర్ ద బెస్ట్. అంటే ఏంట్రా బెస్ట్ లాస్ట్ 2 seasons? తెలుసు
లాస్ట్ సీజన్ కొంచెం అటు ఇటు అయ్యింది, కానీ హిస్టారికల్లీ వీఆర్ ద బెస్ట్. ఇప్పుడు మీకు తెలుగు సినిమాలు అంటే మన టాలీవుడ్ సినిమాలు ఓన్లీ తెలుగు వాళ్ళు చూడడం వల్ల ఇంత బిజినెస్ జరుగుతున్నాయా? ఓన్లీ తెలుగు వాళ్ళు చూడడం వల్ల ఇంత కలెక్షన్స్ వస్తున్నాయా? ప్యాన్ ఇండియా అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, నార్త్ ఇది అన్ని కలిపి చూస్తేనే కదా ఇంత రెమ్యునరేషన్లు, ఇంత బిజినెస్లు, ఇంత మార్కెటింగ్, ఇంత ఫుట్బాల్స్ వచ్చేది. మరి అప్పుడు వేరే వాళ్ళు మేము తెలుగు వాళ్ళం కాదు, మేము తెలుగు సినిమాలు ఎందుకు చూడాలి అని వేరే వాళ్ళు అనుకుంటే మన తెలుగు సినిమాలు ఇంత ఎదిగేదా? మన టాలీవుడ్ ఇంత రైస్ చూసేదా? ఒక డైరెక్టర్ రాజమౌళి గారు ఎలా అయితే తెలుగు ఇండస్ట్రీని ఈ రోజు ఒక పాన్ ఇండియా ఇండస్ట్రీ, ఇండియాలోనే నంబర్ 1 ఇండస్ట్రీగా మార్చారో, అలాగే రాంచీ నుంచి వచ్చిన ఒకడు తమిళ్ బేస్డ్ ఫ్రాంచైజీకి రిప్రజెంట్ చేయడం వల్ల ఆ తమిళ్ బేస్డ్ ఫ్రాంచైజీ ఈ రోజు పాన్ ఇండియా ఫ్రాంచైజీగా మారింది. మీకు రాజమౌళి దొరికి మీ రీజనల్ ఇండస్ట్రీ పాన్ ఇండియా ఇండస్ట్రీ అయినట్టు వాళ్ళకి ధోని దొరికాడు, వాళ్ళ రీజనల్ టీమ్ పాన్ ఇండియా టీమ్ గా మారింది. సింపుల్. జనరల్ గా చాలా మంది ఒక ఫేమస్ ఎలా చెప్తారు, టాలీవుడ్ ఆడియన్స్ ఆర్ తెలుగు ఆడియన్స్ దే ఆర్ ద బెస్ట్. కరెక్ట్, ఒప్పుకుంటాం. అలానే చెన్నై క్రౌడ్ ఉంటుంది కదా, చెపాక్ క్రౌడ్, దాన్ని మోస్ట్ నాలెడ్జబుల్ క్రౌడ్ అని ప్రతి ఒక్కరు అంటారు. అది గవాస్కర్ అవ్వచ్చు, బోగ్లే అవ్వచ్చు, రవిశాస్త్రి అవ్వచ్చు. ఇండియాలోనే బెస్ట్ క్రౌడ్ ఎక్కడ, మోస్ట్ నాయిసియస్ క్రౌడ్ ఎక్కడ, క్రికెట్ అంటే పడి చచ్చిపోయే క్రౌడ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ చెపాక్ క్రౌడ్. సో మీది బెస్ట్ మూవీ ఆడియన్స్, వాళ్ళది బెస్ట్ క్రికెట్ ఆడియన్స్. ఇప్పుడు మా తెలుగు సిఎస్కే ఫ్యాన్స్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, మీ సిఎస్కేకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అరే మేము ధోని కోసం సపోర్ట్ చేస్తున్నామా అని చెప్పి లైట్ తీసుకుంటాం, జస్ట్ టు మేక్ షూర్ దే డోంట్ గెట్ ఇన్ టు దట్ రీజనల్ ఫ్యాన్ వాస్. దట్ ఈస్ రాంగ్. మేము స్టార్ట్ చేసింది ధోని కోసం, ఎస్ ధోని కోసం సపోర్ట్ చేస్తున్నాం, కానీ ది ఎమోషన్ ఇస్ బిగర్ దెన్ వాట్ వి ఫీల్. ఇప్పుడు ధోని ముందులా ఆడట్లేదు, 45 years అవుతుంది ఈ ఇయర్ కి. ఆడేదే 1-2 ఓవర్లు, వికెట్ కీపింగ్ కూడా హీఈస్ నాట్ ఏబుల్ టు డూ వాట్ హీ వాస్ డూయింగ్ వన్స్ అపాన్ అ టైం. మనం స్టేడియంకి వెళ్తున్నాం, మ్యాచ్ చూస్తున్నాం, ఇన్వెస్ట్ అయ్యి, ఎందుకు కెప్టెన్ కూడా ఉత్తరా చేశాడు, ఎందుకు అయినా చూస్తున్నాం. సబ్ కాన్షియస్లీ వి ఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ విత్ ద ఫ్రాంచైజీ. చెన్నై సూపర్ కింగ్స్ మన ఎమోషన్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వచ్చేసి మేము మీలాగా ప్లేయర్స్ కి ఫైనలిజం చేయట్లేదు, టీం మొత్తానికి ఫైనలిజం చేస్తున్నారు అని చెప్తారు. మేము కూడా ప్లేయర్ కోసం కాదు, ఇప్పుడు టీం కోసం సపోర్ట్ చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఆయన కూడా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. టీం అనేది ఎప్పటికీ ఉండాలి, టీం మీద ఫ్యానిజం అలానే ఉండాలి. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ రైవల్రీ గురించి చూద్దాం. టోటల్ గా 23 మ్యాచెస్ ఆడారు. సిఎస్కే జస్ట్ 7 గెలిచారు, ఎస్ఆర్హెచ్ 16 గెలిచారు. ఇది రైవల్రీయా అని మీరే అడిగేవారు ఒకవేళ ఇలా ఉండుంటే. కానీ రివర్స్ ఉంది. సిఎస్కే 16 మ్యాచెస్ విన్ అయ్యారు, ఎస్ఆర్హెచ్ ఓన్లీ 7 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యారు. ఇదే సినిమాలో ఆలోచించండి. మీ టాలీవుడ్ కి 5 ఉన్నాయి కదా, 1000 crores. బాహుబలి 2, RRR, పుష్ప 2, కల్కి 4 ఉన్నాయి. మాలీవుడ్ కి 1 లేదు, కాలీవుడ్ కి 1 లేదు. సో ఈ ఒక్క సుపీరియర్ కాంప్లెక్స్ మీరు సినిమాలో చూపిస్తారు. మా టాలీవుడ్ డే 1 అంతా లేదురా మీ లాంగ్ రన్లు, మా టాలీవుడ్ 1000 crores అన్ని ఉన్నాయరా. మరి ఐపీఎల్ లో మీకంటే సుపీరియర్ టీమ్స్ ఎవరైతే ఉంటారో, లైక్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఎక్సెట్రా, అలానే ఫీల్ అవుతారు. ఇందులో తప్పు పట్టడానికి ఏం లేదు, ఇట్ ఈస్ ప్యూర్ మ్యాథమెటిక్స్. ఒకవేళ నెక్స్ట్ 5 seasons జరిగే 2 లీగ్ మ్యాచెస్ కూడా మీరు విన్ అయితే, మేము ఒక్కటి కూడా విన్ అవ్వకపోతే, అప్పుడు మీరు మమ్మల్ని ఈక్వల్ చేస్తారు హెడ్ టు హెడ్ లో. ట్రోఫీస్ కౌంట్ ఈ డెక్కన్ చార్జర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇప్పటికి మీకు 2 ఉన్నాయి, మాకు 5 ఉన్నాయి. మేము ఛాంపియన్స్ లీగ్ కూడా ఆడాం. టోటల్ మనకి 7 trophies. ఓన్లీ ఎస్ఆర్హెచ్ మాత్రమే ఆడి గెలిచిన ట్రోఫీ 1, డెక్కన్ చార్జర్స్ కూడా యాడ్ చేసుకుంటే 2. సో ఎలా చూసుకున్నా వే సుపీరియర్. అంటే మిమ్మల్ని తగ్గించి మీరు దేనికి పనికిరారని బ్లైండ్ హిటర్ తో చెప్పట్లేదు, మీకు బెటర్ ట్రాక్ రికార్డ్ ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయి కదా. సో వాళ్ళతో మీరు డిస్కషన్స్ చేసేటప్పుడు అరే మాతో ఏంట్రా మీరు డిస్కషన్ చేసేది అనే సుపీరియర్ కాంప్లెక్స్ మీరు చూపిస్తారు కదా. మనం చూపించేది ఎగ్జాక్ట్ గా అలాంటి సుపీరియర్ కాంప్లెక్స్. ఇక్కడ హేటెడ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ మ్యాథమెటిక్స్. ఇంత చెప్తున్నా వీడేదో ఎస్ఆర్హెచ్ హేటర్, వీడు ఖచ్చితంగా మా ఎస్ఆర్హెచ్ మీద ఏదో హేటర్ చెప్తాడు. అది ఫ్రెండ్స్, సిఎస్కే తర్వాత నాకు బాగా నచ్చిన టీం అంటే ఎస్ఆర్హెచ్. ఏదో రీసెంట్ గా వచ్చిన బిగ్ టోటల్స్ వల్ల కాదు, అప్పట్లో కొట్టనివ్వము ఆ రోజుల్లో వెన్ దే వర్ డిఫెండింగ్ లో టార్గెట్స్, అప్పటి నుంచి నాకు వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ క్లచ్ జీన్స్ కానీ, ద వే దే ప్లేడ్ అ లాట్ ఆఫ్ గేమ్స్, ఎక్సలెంట్. అండ్ మా సిఎస్కే ఫ్యాన్స్ కూడా ప్రతి ఒక్కరితో ట్రిగర్ అయిపోకండి. మహా అయితే ఒక చిన్న కాంట్రాస్ట్ వదిలేయండి. ఎంఐ ఫ్యాన్స్ తో సిఎస్కే ఫ్యాన్ వాష్ చేయండి, బికాస్ మనమా వాళ్ళ ఎవరు ఫస్ట్ 6th ట్రోఫీ కొడుతున్నారో చూడాలి. హెల్దీ ఫ్యాన్ వాష్ చేసుకుందాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈసారి ఐపీఎల్ లో చాలా ఉంటాయి అప్డేట్స్, చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అంటిల్ నెక్స్ట్ టైం, సీ యు ఆల్.